ఏపీలోని పర్యాటక శాఖలో ఓ ఉద్యోగి రాసలీలల భాగోతం బట్టబయలైంది. విజయవాడ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఓ మహిళతో ఏకాంతంగా ఆఫీసులోనే ఆమెతో రాసలీలల వ్యవహారం నడిపించారు. ఆఫీస్ మూసివేశాక ఓ మహిళతో వచ్చి తాళాలు తెరిచి ఏకాంతంగా గడిపాడు. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలు అవగా సీసీ ఫుటేజ్ లో ఆ ఉద్యోగి మహిళతో వచ్చి పోవటాన్ని గుర్తించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఏపీలోని పర్యాటక శాఖలో ఓ ఉద్యోగి రాసలీలల భాగోతం బట్టబయలైంది. విజయవాడ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఓ మహిళతో ఏకాంతంగా ఆఫీసులోనే ఆమెతో రాసలీలల వ్యవహారం నడిపించాడు. ఆఫీస్ మూసివేశాక ఓ మహిళతో వచ్చి తాళాలు తెరిచి ఏకాంతంగా గడిపాడు. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలవగా సీసీ ఫుటేజ్ లో ఆ ఉద్యోగి మహిళతో వచ్చిపోవటాన్ని గుర్తించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఏపీలోని పర్యాటక శాఖలో ఓ ఉద్యోగి రాసలీల భాగోతం బట్టబయలైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, విజయవాడ పర్యాటక శాఖ డివిజనల్ కార్యాలయంలో ఒక ఉద్యోగి రాసలీలలు సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆఫీసు మూసివేసిన తర్వాత ఒక మహిళతో కలిసి ఆఫీస్ లోకి వెళ్లి సెక్యూరిటీ ఏదైతే సిబ్బంది అనేక మార్లు వారించినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి అది ఏదైతే ఉద్యోగం నువ్వు నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అంటూ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా బెదిరించి లోపలికి వెళ్లి ఆమెతోటి ఏకాంతంగా వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తా ఉంది. గతంలో అనేక సార్లు జరిగినప్పటికీ కూడా సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఈ అధికారి భాగోతం అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే ఈ విషయం సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుని ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ విషయాన్ని విచారణ చేసిన తర్వాత అధికారులు మిగిలిన విషయాలన్నింటినీ కూడా విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పర్యాటక శాఖలో ఒక కీలక ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆఫీస్ పనివేళలు ముగిసిన తరువాత ఒక మహిళతో వచ్చి అట్లా అసభ్యంగా ప్రవర్తించడము, దాంతో పాటుగా అక్కడ రాసలీలలు నడపడం అనేది అది కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఉన్నతాధికారులు అతన్ని మందలించినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు అతనికి సంబంధించి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు సెక్యూరిటీ ఇచ్చినటువంటి ఫిర్యాదు బేస్ చేసుకుని చెప్పినప్పటికీ కూడా గతంలో ఇలా ఎన్నిసార్లు అతను చేయడం జరిగింది అనే అంశాలకు సంబంధించినటువంటి విచారణ కూడా అధికారులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మిగిలిన డేస్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే ఈ కేసుకి సంబంధించి ఫిర్యాదుని కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి.